తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవస్థ దాని ఎకోసిస్టమ్ గురించి ప్రత్యర్థి పార్టీలు పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటాయి. కేటీఆర్, కేసీఆర్ వంటి నాయకులు బహిరంగంగానే ఈ విషయాన్ని అంగీకరించడం వెనుక ఆ పార్టీ నిర్మించుకున్న సంస్థాగత బలం ప్రధానమైంది. తెలుగుదేశం పార్టీ విజయం వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం దాని గ్రామ స్థాయి నెట్వర్క్. క్యాడర్ అంటే కేవలం జెండాలు పట్టుకునేవారు మాత్రమే కాదు. పార్టీ సిద్ధాంతాన్ని ఇంటింటికి తీసుకెళ్లే ఓ సైన్యంలా టీడీపీ వారిని తీర్చిదిద్దింది. అధినేత నేరుగా గ్రామస్థాయి కార్యకర్తలతో మాట్లాడడం, ప్రతి గ్రామంలోనూ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉండేలా చూసుకోవడం ఆ పార్టీ ప్రత్యేకత. ఈ తరహా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ను దేశంలో మొట్టమొదటిసారిగా సమర్థవంతంగా అమలు చేసిన ప్రాంతీయ పార్టీగా టీడీపీ నిలుస్తుంది. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ పడిపోకుండా కాపాడేది ఈ పునాదే. ఎన్టీఆర్ హయాంలో భావోద్వేగంతో కూడిన రాజకీయం ఉంటే చంద్రబాబు నాయుడు దానిని పొలిటికల్ మేనేజ్మెంట్ తరహాలోకి మార్చేశారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించడం, డేటా మేనేజ్మెంట్ వంటి టెక్నాలజీని రాజకీయాల్లోకి ముందుగా తెచ్చింది టీడీపీనే. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక నిధిని కేటాయించి వారికి కష్టం వస్తే పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించడం వల్ల ఆ పార్టీలో విధేయత ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యవస్థే కేటీఆర్ వంటి నాయకులను ఆకర్షించింది కూడా. టీడీపీకున్న మరో అతిపెద్ద బలం అనుకూల ఎకోసిస్టమ్. పార్టీ కేవలం రాజకీయ వేదికల మీద మాత్రమే కాకుండా మీడియా, మేధావి వర్గాలు, ప్రవాసాంధ్రులు, ఐటీ నిపుణులతో ఒక బలమైన ప్రభావాన్ని సృష్టించుకోగలిగింది. అభివృద్ధి, ఐటీ, విజన్ వంటి పదాలను రాజకీయ చర్చలోకి తెచ్చి ఒక నిర్దిష్ట వర్గాన్ని పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చుకోవడంలో టీడీపీ సక్సెస్ అయింది. ఈ ఎకోసిస్టమ్ పార్టీ అధికారం లేనప్పుడు కూడా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడంలోనూ, పార్టీ వాదనను బలంగా వినిపించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. రాజకీయాలను కేవలం ఎన్నికలకే పరిమితం చేయకుండా నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించడం టీడీపీ నైజం. పార్టీ లోపల ఒక పారదర్శకమైన ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఉంటుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు బలంగా ఉన్నారు, ఎవరిపై వ్యతిరేకత ఉంది అనే విషయాలపై నిరంతరం సర్వేలు చేయించి దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇతర పార్టీలకు ఒక సిద్ధాంతం ఉంటే టీడీపీకి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమే నాయకులు మారినా పార్టీని సజీవంగా ఉంచుతుంది. టీడీపీ ఎకోసిస్టమ్ అంటే కేవలం రాజకీయ అధికారం మాత్రమే కాదు, బలమైన క్యాడర్ నెట్వర్క్, ఆధునిక మేనేజ్మెంట్ పద్ధతుల కలయిక. అందుకే ప్రత్యర్థి పార్టీలు ఆ పార్టీని ఓడించాలని చూసినా దాని అంతర్గత వ్యవస్థను మాత్రం తమ పార్టీలోనూ అమలు చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ అమలు చేయడం అంత తేలికైన విషయం కాదు.